నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాం. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో దాదాపు ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు కూడా, ఈ నెల 30వ తారీఖు వరకు కూడా నేషనల్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ లీగ్ స్టార్ట్ అవబోతా ఉంది. దీని కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో దీన్ని చేస్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఒకసారి 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 ఉమెన్స్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 10 గంటల నుంచి 7 గంటల వరకు ఈ లీగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే కబడ్డీ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తో పాటు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వర్తిస్తున్న ఈ కబడ్డీ పోటీలకు సంబంధించి ప్రధానంగా ఉమెన్స్ జట్టు, ఇది ఆల్రెడీ కప్పులు విన్ అయిన జట్టు ఇది. సో దీన్ని ఈరోజు ఇక్కడ మన ఇండియా తరపు నుంచి వీళ్ళు ఆడబోతా ఉన్నారు ఉమెన్ ఛాంపియన్ లీగ్ సంబంధించి. సార్ చూడవచ్చు, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ రోజు 5 గంటల నుంచి ఇది ప్రారంభం కాబోతా ఉంది. సో ప్రధానంగా ఒక్కసారి చూస్తే మొత్తం కూడా అరేంజ్మెంట్ జరుగుతా ఉన్నాయి. దేనికి అది కొలత ప్రకారం చూడొచ్చు, లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కంపల్సరీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, మొత్తం కూడా అక్కడ టీం మొత్తం కూడా ఒకసారి ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఏదైతే పక్క లెంత్ ఆధారంగా మొత్తం కంప్లీట్ ఇక్కడంతా కూడా వాళ్ళు ఆడుకునే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళందరూ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా ఒక్కసారి ఈ ఉమెన్ టీం గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ కబడ్డీ నేషనల్ కబడ్డీ దీని గురించి కూడా మనం ఒకసారి ఛాంపియన్షిప్ గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఒక్కసారి మనం చూస్తే ఏదైతే కాసాని 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ అని దానికి సంబంధించి ఏదైతే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 27, 2026 నుంచి జనవరి 30, 2026 వరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్ ఫర్ ఉమెన్, ఇందులో భారత రైల్వే టీమ్ తో సహా 30 రాష్ట్రాల నుంచి 464 మంది క్రీడాకారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, అర్జున అవార్డు గ్రహీతలు, అలాగే కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారు. ఈ ఛాంపియన్ లో దేశంలో ఉత్తమ మహిళా కబడ్డీ టాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఛాంపియన్షిప్ జపాన్ లో జరిగే ఆసియా క్రీడల మరియు ప్రపంచ కప్ కు భారత జట్టు ఎంపిక చేసే వేదికగా ఇది నిలుస్తుంది. సో ప్రధానంగా ఏవిఐపి ప్రారంభోత్సవంలో ప్రధానంగా ఇందులో ముఖ్య అతిథులుగా వాకిటి శ్రీహరి గారు, గౌరవనీయుల మంత్రులు, అలాగే కిషన్ రెడ్డి గారు, అలాగే దీనికి సంబంధించి ఏపీ జితేందర్ రెడ్డి గారు, అలాగే ఏదైతే శివసేన రెడ్డి గారు కూడా ఈ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఆయన కూడా ఇందులో ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి వారు కూడా పాల్గొనే పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కడికక్కడ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ కంప్లీట్ గా ఎటువంటి అంటే ఆడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పూర్తి జాగ్రత్తలతో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఎక్కడికక్కడ ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా పరిశీలకులు మొత్తం దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే మనం ప్లే ఏరియా ఏదైతే ఉందో మొత్తం కూడా క్షుణ్ణంగా దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు, మొత్తం లోపలికి కూడా మనం వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్ జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సో ప్రధానంగా ఒక్కసారి మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం కూడా మనకి కనపడతా ఉంది. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది, ఎప్పటికైనా? సార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇనాగ్రేషన్ ఉంది, ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, మరియు వాకటి శ్రీహరి గారు, క్రీడా శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం. మరి మాకు మొత్తం భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి టీమ్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ విత్, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మన వసతులు మనం కల్పించాం. మరి అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు, ఇక్కడ ఏదైతే కోర్టులు మనం ఏర్పాటు చేసామో ఆడడానికి అనువుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు సరిపోయినటువంటి గ్రౌండ్స్ మనం ప్రిపేర్ చేసాం. మరి వాళ్ళకి భోజన వసతులు కూడా చాలా బాగా కల్పించాం. మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాం, ఈవినింగ్ డిన్నర్ ఇస్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ లో స్నాక్స్ కూడా ఇస్తున్నాం మనం వాళ్ళకి క్రీడాకారులకు. ఎలాంటి
అసౌకర్యం కలగకుండా మాత్రం చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇండియన్ ఉమెన్ టీమ్ కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ పలు చోట్ల కప్పు కొట్టిన వాళ్ళ ఘనత ఉన్నది ఆల్రెడీ. సో ఆ టీం ఇక్కడ ఆడబోతా ఉంది. సో ఏం చెప్తారు? అంటే ఇండియా టీం సంబంధించిన ఇండియా టీం మొత్తం ఆడదు ఇక్కడ. ఇండియా టీం అని ఆడదు ఇక్కడ. దే విల్ ప్లే ఫర్ డిఫరెంట్ స్టేట్స్. ఏ క్రీడాకారులు అయితే మన భారతదేశం తరఫున ఆడి వరల్డ్ కప్ గెలుచుకొచ్చి ఇచ్చారో ఆ కొందరు రైల్వేలో ఉన్నారు, కొందరు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు, కొందరు మహారాష్ట్రలో ఉన్నారు, కొందరు కర్ణాటకలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రం నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించి వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన టీం యొక్క సెలక్షన్ కూడా ఇక్కడ ఎంపిక జరుగుతూ ఉంది. మళ్ళీ ఇదేంటంటే మన జపాన్ లో జరగబోయే ఏషియన్ గేమ్స్ కు సంబంధించినటువంటి దాంట్లో మన భారతదేశం నుంచి పాల్గొనే టీం కూడా ఇక్కడ సెలక్షన్ ఎంపిక జరుగుతూ ఉంది. ఇందులో 3 సెలెక్టర్స్ ఉన్నారు ఇక్కడికి మనకు వచ్చి ఉన్నారు. వాళ్ళు అర్జున అవార్డీస్ 3కి. ఒక ఆమె నీతా దడివే, ఇంకో ఆమె మమతా పూజారి, ఇంకొక ఆమె తేజస్విని బాయ్ అని 3 వీళ్ళు మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మరి అర్జున అవార్డు గ్రహీతలు వీళ్ళు 3. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు టీమ్స్ సెలెక్ట్ చేయబడుతుంది. కాబట్టి వాళ్ళకు సెలెక్షన్ చేయడానికి కూడా అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా మనం అన్ని విధాలు వాళ్ళకి అవకాశాలు కల్పించాం. సో వాళ్ళ అవకాశం కల్పించి వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు ఇక్కడికి. అంతే. మీరేం చెప్తారంటే తెలంగాణ గవర్నమెంట్ విషయంలో కావచ్చు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కి సంబంధించి మీరేం చెప్తారు? ఇట్లాంటి వాటిని ప్రోత్సహించే ఈ నిర్ణయం కావచ్చు, రకరకాల అంశాలు మీరేం చెప్తారు? సార్, మాకు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం నుంచి మేము చాలా విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి ఉన్నటువంటి ప్రతిభను కూడా వెలికి తీయడానికి మేము చాలా ఏంటంటే కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా మెరుగైనటువంటి క్రీడాకారులను తీసుకొచ్చి మనం హైదరాబాద్ లో వాళ్ళకు 30 రోజులు 45 రోజులు కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ హాస్పిటల్ ఫెసిలిటీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం నుంచి ఏంటంటే మనం శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన టీమ్స్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అంత రానిచ్చట్లే. జాతీయ కబడ్డీ పోటీలో మన టీమ్స్ అంతగా రాణించలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం మేకప్ చేసుకోవడానికి, దాంతో మనం అంటే ఇతర రాష్ట్రాలతో మనం సరితూగే విధంగా ఉండడానికి మనము తెలంగాణ రాష్ట్రం తరఫున మేము అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము బాచిపల్లిలో మా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఒక అకాడమీ కూడా ఏర్పాటు అయ్యింది. అక్కడ 365 రోజులు మనం కోచింగ్ క్యాంప్ ఇవ్వాలి నిర్ణయించి ఒక 40 మంది అబ్బాయిలకు 40 మంది అమ్మాయిలకు కూడా మనం అక్కడ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్ చెప్తా ఉన్నారు. దాదాపు 72 ఛాంపియన్షిప్స్ జరిగాయి. సో ఏం చెప్తారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ ఎలా అనిపిస్తా ఉంది మీకు? అంటే 72 లీగ్స్. సో ఇట్లాంటి మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆనుమత్యాల్ని ఏరే పనే అనుకోవాలి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఇది 72వ సీనియర్ జాతీయ కబడ్డీ పోటీలు ఇవి. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏంటంటే ఇందులో పాల్గొన్నప్పుడు మన రాష్ట్రం కూడా ఎన్నో విధాలు కూడా మనం పోటీలో ఇందులో నెగ్గాం. మన రాష్ట్రానికి కూడా మన రజత పథకం వచ్చింది. మన రాష్ట్రానికి బంగారు పథకం కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ పోటీలలో మనం బంగారు పథకం కూడా సాధించాం 83లో మన తెలంగాణ రాష్ట్రం. అయితే మేము మా శాయశక్తులతో, ఎందుకంటే మన వాళ్ళు సీనియర్స్ లో అంతగా రాణించలేకపోతున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర తరఫు నుంచి మన క్రీడాకారులు కూడా మిగతా రాష్ట్ర క్రీడాకారులకు వెనుకంజ వేయకుండా వాళ్ళతో సరితూగే విధంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. 72 సీనియర్స్ లో నిజంగా మన రాష్ట్రం కూడా 10-15 ఛాంపియన్షిప్లలో మనం పాల్గొని మనం ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉండగలిగాం. కానీ ఇప్పుడు కొంచెం వెనకంజలో ఉంది. అందుకే అది మేకప్ చేయడానికే మేము అకాడమీస్, గ్రామాలలోకి వెళ్ళి ప్లేయర్లను సెలెక్ట్ చేయడం, అంతర్జిల్లా పోటీలు నిర్వహించడం, లీగ్ పోటీలు నిర్వహించడం. మరి క్రీడాకారులకు ఏంటంటే అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా బలపడే విధంగా కూడా ప్రొఫెషనల్ లీగ్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి. సో ఎలా ఉండబోతుంది సార్ ఈ 3 రోజులు? సరే 4 రోజులు, ఈ రోజుతో పాటు కలుపుకుంటే 4 రోజుల పాటు ఎలా ఉండబోతుంది లీగ్? ఎట్లా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి? సార్, అరేంజ్మెంట్స్ మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ఏ రాష్ట్రం కూడా మనకు ఉండవు, కనిపించవు కూడా ఇంత. ఎందుకంటే వాళ్ళు ఏదో మామూలుగా చేసేస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే ఇది ప్రతిష్టాత్మక తీసుకున్నాం. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కబడ్డీ పోటీలు మనం మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో కాబట్టి మనం ఏంటంటే వేరే రాష్ట్రాలకు ధీటుగా ఉండేటట్టు ఇది వేరే రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండే విధంగా మనం నిర్వహిస్తున్నాం. ఇక్కడ చూస్తారు మీరు ఈ అరేంజ్మెంట్స్ అయితే మేము చేసాము. ఇది ప్రో కబడ్డీ నిర్వహించే విధంగా లేదా అంతర్జాతీయ కాంపిటీషన్ నిర్వహించే విధంగా ఉంది ఇది ఇక్కడ. అంటే ఎంత మనం ప్రొవైడ్ చేస్తే అంత క్రీడాకారులు కూడా వాళ్ళ ప్రతిభ కనపరచడానికి అవకాశం ఉంటది. కాబట్టి అందుకనే మనం ఇవన్నీ చేసాం. మరి ఈ 4 రోజులుగా నిజంగా నేను చెప్తున్నాను కదా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ హోమ్లీ ఫీల్ అయ్యి ఇక్కడ మంచిగా వాళ్ళకంటే కావాల్సినటువంటి ఆహారం, మన ఫుడ్, అకామిడేషను,
ఆడుకోవడానికి గ్రౌండ్, ఈ మూడు ఏవైతే ఇంపార్టెంట్ క్రీడాకారులకు కావాల్సిన ఈ మూడే. ఏదంటే ఒకటి ఆడుకోవడానికి వసతి, ఒకటి ఉండడానికి వసతి, ఇంకోటి భోజన వసతులు. ఈ మూడు మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం కాబట్టి దేనికి లోటు ఉండకుండా ప్రతి క్రీడాకారులు కూడా ఇక్కడ నుంచి ఒక మంచి ఒపీనియన్తో, అంటే మంచి సమాచారంతో వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వెళ్తారని మేము అనుకుంటాం. ఏంటంటే సార్, ఇప్పుడు కన్వీనియర్ కానీ రీతిలో టోర్నమెంట్ చేస్తారు. 72 సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్. మనం భారతదేశంలో ఎక్కడ పోయినా తెలంగాణకు ఒక పేరు అనేది ఉన్నది, స్పెషల్ ఒక బ్రాండ్ అనేది పడ్డది. ఒకటి తెలంగాణ చేసిరంటే నార్మల్ రీతిలో ఉండదని. ఎవ్రీబడి సాటిస్ఫైడ్ ఇన్ దేర్ ఓన్ వే. ప్రతి స్టేట్ వాడు వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. 28 స్టేట్స్ మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇలా చేస్తారు. ఇది మన తెలంగాణకు ఒక పెద్ద అదృష్టం. ప్లస్ మనకు ఒక ఏంటంటే మనకు ఒకటి గ్రేట్ ఏంటంటే పెద్ద అచీవ్మెంట్ ఇది మనకు. ఎందుకంటే ప్లస్ రేపు మనకు ఎదిగే పిల్లలకు కూడా ఇది ఒకటి, రేపు ఎదగబోయే పిల్లలకు మన స్టేట్ కొంచెం వెనకబడి ఉన్నది. దాన్ని ఇలాంటి మూమెంట్ చేసి కొంచెం తీసుకుంటున్నాము. ఎలా ఉండబోతుంది సార్ అంటే ఈ 3 days మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది? అదే తెలంగాణ పేరు మారుమోగుతుంది అంటారా ఇండియాలో? ఆల్మోస్ట్ మోగిపోయింది ఈ అంశంలో. ఇంకా ఈ 4 days చూసినాక అసలు మీరు ఇంకా నేను ఊహించని విధంగా మారిమోగిపోతుంది. ఆల్రెడీ ప్రతి మీడియా, ప్రతి నేషనల్, నాకు హర్యానా వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతున్నాం. సార్ కైసా है सब अरेंजमेंट ठीक है, बहुत बढ़िया दिख रहा है సార్. ఇంకోటి లైవ్ టెలికాస్ట్ వస్తుంది మనకు క్వార్టర్ ఫైనల్ నుంచి లైవ్ టెలికాస్ట్. ఎన్నడూ అనుకోని విధంగా మనకి సార్ టెలికాస్ట్ ఎవరికి చేయరు జనం. నేషనల్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రకారం మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తా ఉంది, మీరేం చెప్తారు? తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ కూడా ప్రెస్టేజ్ ఇష్యూ కదా. తెలంగాణ ప్రెస్టేజ్ ఇష్యూ, దానికి తెలంగాణ ప్రెస్టేజ్ ఇష్యూ కంపల్సరీ చేయాల్సిందే వాళ్ళు. దానికి తోడు మా సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్లస్ మా ప్రెసిడెంట్ కాసాని వీరేష్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఊహించని విధంగా చేస్తున్న టోర్నమెంట్. వాళ్ళ చిన్న ఏజ్ కైనా కానీ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఇండియన్ డామినేట్ చేసే లెవెల్లో ఇద్దరు అట్లా ఉన్నారు. సార్ అంటే ఎంట్రీస్ పరిస్థితి ఏంటి సార్? ఎంట్రీస్ అంటే ఫ్రీ ఎంట్రీస్ ఉన్నాయా లేదా పబ్లిక్ కోసం కానీ? ఇది ఎంట్రీ పబ్లిక్ అంతా ఆడియన్స్ అంతా ఉంది కదా, ఫ్రీ, నో టికెట్, ఫ్రీ అంతా ఉంది. ఎంట్రీ ఫ్రీ ఏం లేదు, ఎంట్రీ ఉంది కానీ ఫ్రీ, నో చార్జెస్ ఏం లేదు. చాలా అంటే ప్రొవిజన్ వాళ్ళు కూడా చాలా ప్రొవిజన్ చేసినాం. అట్లీస్ట్ మనం ఇక్కడ 2-3 వేల మంది 4,000 మంది ఈజీ అకామిడేట్ చేయొచ్చు. ఆ ప్రొవిజన్ పెట్టినాం. ఎవరైనా పబ్లిక్ రావాలనుకున్నా కూడా వాళ్ళకి వెసులుబాటు. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్ హియర్. ఆల్మోస్ట్ మన మినిస్టర్లు వాళ్ళు కిచెన్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ బాస్ చేస్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడొచ్చు అంటే ఏదైనా 28 రాష్ట్రాలు కలిసి ఇక్కడ ఆడబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు 28 రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్లేయర్స్ రాబోతా ఉన్నారు. 28 రాష్ట్రాల నుంచి ఇక్కడ ఆడబోతా ఉన్నారు. ఈ టీం మళ్ళీ నెక్స్ట్ జపనీస్ లో జరగబోతున్న మ్యాచ్ కి వీళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడబోతా ఉన్నారు. సో దీన్ని చాలా అచీవ్మెంట్ గా తీసుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఈ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్ కి సంబంధించి ప్రధానంగా ఉమెన్స్ వింగ్ లో ప్రధానంగా ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇది మొట్టమొదటి కబడ్డీ లీగ్. ఇంత పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో ఇది రావడం, సో దీని పేరు కూడా మారుమోగుతుంది అనేది వాళ్ళు ఏదైతే నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎంట్రీస్ కూడా ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు, పబ్లిక్ కూడా ఫ్రీ ఎంట్రీ ఉందనేది వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు అరేంజ్మెంట్స్ ఎక్కడికక్కడ జరుగుతా ఉంది. సో ఒక్కసారి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ ఒక్కసారి మనం చూస్తే, సో మొత్తం కూడా కాసాని వీరేష్ గారు కూడా మొత్తం ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితులు చూడవచ్చు. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సో అన్ని విధాలుగా కూడా అన్ని సదుపాయాలు కూడా ప్లేయర్స్ కి కల్పిస్తూ దాదాపు 28 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఇప్పుడు తెలంగాణకి రాబోతా ఉన్నారు. ఈ 3 రోజులు కూడా నేషనల్ లెవెల్ ఇక్కడ ఈ స్టేడియం ని సిద్ధం చేస్తా ఉన్నారు. నేషనల్ లెవెల్ మ్యాచ్ ఎట్లయితే ఉంటుందో సో అదే విధంగా ఇక్కడ రెడీ చేస్తా ఉన్నారు. సో కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా దీన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే చాలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం విషయంలో ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు సో ఖచ్చితంగా ఆయన పాత్ర చాలా ఉంది. సో ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తూ ఏదైతే తెలంగాణలో ఉన్న ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే ఆనుముత్యాలు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసే విధానంలో ఇదొక విధానం అనుకోవచ్చు. ప్రధానంగా ఒక్కసారి చూస్తే మనం ఇక్కడ స్టేడియం మొత్తం కూడా సో ఎక్కడికక్కడ సో ఈవినింగ్ నుంచి కూడా 3 రోజుల పాటు ఖచ్చితంగా ఇక్కడ ఒక
విజృంభణ జరగబోతా ఉంది. తెలంగాణ ప్లేయర్స్ నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే జపానీస్ టోర్నమెంట్ ఉందో ఖచ్చితంగా దానికి సెలెక్ట్ చేయడానికి కూడా దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ నేషనల్ లెవెల్లో తెలంగాణ పేరు మారబోకపోతా ఉంది అనేది ఈ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్ 2026 ఉమెన్ ఈ పోటీలు ఈ చాటి చెప్పబోతా ఉన్నాయి. తెలంగాణ గొప్పతనం కావచ్చు, మరొకసారి ఇదైతే చాటి చెప్తా ఉన్నారు. సో మొట్టమొదటి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి మొట్టమొదటి నేషనల్ కబడ్డీ లీగ్ కాబట్టి సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పగడ్బందీగా అరేంజ్మెంట్ జరుగుతా ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తా ఉన్నారు. చూడాలి ఎట్లాంటి పరిస్థితులు. సో ఈవినింగ్ నుంచి కూడా దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈవినింగ్ 5 గంటల నుంచి ఇది స్టార్ట్ అవబోతా ఉంది. రేపటి నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు ఇవైతే జరుగుతా ఉంటాయి ఈ కబడ్డీ లీగ్ అనేది. సో ఎవరు కూడా పబ్లిక్ అందరూ కూడా రావచ్చు, చూడొచ్చు. సో ఫ్రీ ఎంట్రీస్ అనే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. చూద్దాం ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఈ కబడ్డీ లీగ్ కి సంబంధించి. నెక్స్ట్ మరి ఎవరు సెలెక్ట్ అవబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ అయితే కనపడబోతా ఉంది. సో ప్రస్తుతం నాతో పాటు కాసాని వీరేష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆయన దగ్గరుండి చూస్తా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. మీకు ఎలా అనిపిస్తా ఉంది ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో దీన్ని చూపించే విధానం అనుకోవచ్చు? బేసిక్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అనుకోవచ్చు ఉమెన్స్ విషయంలో. మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు కూడా హైదరాబాద్ అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ అనే ఇక్కడ జరిగితే ఒక ట్రెండ్ సెట్ అవుతుంది. అక్కడ నుంచి అన్ని అయ్యేది కూడా మనకి అప్పట్లో ఆల్మోస్ట్ 2 decades బిఫోర్ 2005లో కూడా సరూర్ నగర్ లో ఫస్ట్ ఏషియన్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ చేసినాం. అప్పుడు కూడా అది చేస్తేనే ఉమెన్ టీమ్ ని ఏషియన్ టీమ్స్ లో ఉమెన్ టీం కూడా ఎంటర్ అవ్వడానికి మన హైదరాబాదే ప్లాట్ఫామ్ అయిందని చెప్పడానికి. ఇంతకుముందు మన కాసం జ్ఞానేశ్వర్ గారు చాలా టోర్నమెంట్స్ చేసినాము. దాని తర్వాత మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ కూడా మెన్ అండ్ ఉమెన్ సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ కూడా చేయడం జరిగింది ఇదే దాంట్లో. కాకపోతే అప్పుడు మెన్ అండ్ ఉమెన్ ఉండే. ఇప్పుడు ఏంటంటే ఉమెన్ టీం మాత్రమే ఉమెన్ లీగే చేస్తున్నాం. మొన్ననే మన వాళ్ళు వరల్డ్ కప్ కూడా గెలుచుకోవడం జరిగింది బంగ్లాదేశ్ లో. రేపు రాబోయే రోజుల్లో ఈ ఉమెన్ లీగ్ కూడా అవుతుంది. ఉమెన్ కబడ్డీ లీగ్, ఉమెన్ ప్రో లీగ్ కూడా అవుతుంది. సో ఉమెన్ ప్రో లీగ్ కి ఈ యొక్క నేషనల్స్, సీనియర్ నేషనల్స్ ఒక వేదిక కాబోతుంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని చేసుకొని ఈ యొక్క నేషనల్ ఈవెంట్ లో మన ఇండియా టీం ఏషియన్ గేమ్స్ లో ఆడబోయే ప్రాబబుల్స్ ని ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచి ఇందులోకి ది బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన ఇండియా టీం కి ఫైనల్ టీం సెలెక్ట్ అవుతుంది. కబడ్డీ అసోసియేషన్ అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఈ మారుమూల గ్రామాల్లో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఆల్రెడీ. సో దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్న చాలా మంది అట్టడుగున ఉన్న వాళ్ళని కూడా మీరు వెలికి తీస్తా ఉన్నారు బయటికి, ఏం చెప్తారు? కబడ్డీ అంటేనే ఒక రూరల్ గేమ్ ఇది. దీంట్లో చాలా వరకు రూరల్ ఏరియాస్ నుంచి బాగా ఇంట్రెస్ట్ చూపించి ఆడతారు. వాళ్ళకు ఒక మంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇచ్చే ఈ యొక్క గేమ్ కబడ్డీ గేమ్. సో దీన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే ప్రతి రీజనల్ లెవెల్లో కానివ్వండి, డిస్టిక్లో ఉన్నటువంటి మండల్ లెవెల్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ని చేయాలి. ఇలాంటి ఈవెంట్ చేయాలంటే వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము కూడా ఇక్కడ చేయాలి, ఇక్కడ ఆడాలి అని. దానికి అనుగుణంగా మనము ఈ యొక్క కబడ్డీని కూడా ప్రతి మండల్ లెవెల్లో మేము ఈ టోర్నమెంట్స్ చేస్తాం. అతి త్వరలో మనం ఏంటంటే ఒక ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఒక అకాడమీస్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు వరకు మన దగ్గర ఒక 7 అకాడమీలు ఉన్నాయి. దాన్ని 33 అకాడమీలుగా చేయాలి. అది మాకు ఇట్స్ అ లాంగ్ వే. మేము వచ్చి 1 year అయింది. బట్ ఇట్ ఈస్ మా ఈ టర్మ్ లోనే అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పిల్లలకి అందరికీ కూడా ఈ యొక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుందాం. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బేసిక్ 28 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ వస్తా ఉన్నారు. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? సో మీరు తీసుకునే జాగ్రత్తలు ఎట్లా ఉన్నాయి? అన్ని జాగ్రత్తలు ఏవైతే మనం ఒక ఇంటర్నేషనల్ లీగ్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ కి ఇచ్చినాం. మనము ప్రతిదీ కూడా మీరే చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ ని కూడా మనము అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఇందులోనే
మనం అకామిడేషన్ ఇచ్చాం. సో దట్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉండకూడదని, వాళ్ళకందరికీ కూడా మంచి హెల్దీ ఫుడ్ పెట్టడం కానివ్వండి, మెడికల్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం, ఎనీ చిన్న ఇష్యూ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయినా కూడా వాళ్ళని ఇమీడియట్గా అడ్రస్ అవ్వడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టి ఉంచినాం. ప్రాపర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఏ ఇష్యూ జరగకుండా వాళ్ళందరూ హ్యాపీగా ఈ యొక్క ఈవెంట్ ఎంజాయ్ చేసి వెళ్ళాలని ఆ విధంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం సో జరిగింది. ఈ 3 days ఎలా ఉండబోతుంది? మీరు ఏ లెవెల్లో దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ 3 days లో? ఇది ఒక మీకు ఇంతకు ముందు చెప్పినాము, మనము ఎప్పుడు కూడా నేషనల్స్ ఈ లెక్క చెయ్యరు, ఏదో టోర్నమెంట్ అలా చేస్తూ ఉంటారు. ఒక లీగ్స్ చూస్తాం మనం. ఈ లీగ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఉండబోతుందని చెప్పడానికి మీరు చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని మాక్సిమం ఇది 4 days అవుతుంది. ఈ రోజు ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతే మనకు 30th రోజు నైట్ 9 వరకు ఈ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. 31st నుంచి వాళ్ళు ఇంకా టీమ్స్ అన్ని ప్రధాన పాత్ర పోషించే ఇప్పుడు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తా ఉంది కదా. సో ఏం చెప్తారు గవర్నమెంట్ పరంగా కానీ, గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్లస్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా కబడ్డీ టోర్నమెంట్స్ కి సంబంధించి? మేము గవర్నమెంట్ కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళని మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాము. వాళ్ళు కూడా చేస్తామని సానుకూలంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా మేము ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక మ్యాట్ డెడికేటెడ్గా మా కబడ్డీకి ఇవ్వండి, సో దట్ పిల్లలు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. సో ఎంట్రీ విషయంలో ఏం చెప్తారంటే పబ్లిక్ ఎంట్రీ విషయంలో ఎంట్రీ ఫీజు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ప్యూర్ ఫ్రీ ఎంట్రీ అండి, అసలు ఎలాంటి ఫీజు ఉండదు. ఇది ఓపెన్ టు ఆల్. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.